వైసీపీలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ అట కదా అని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో నారా లోకేష్ తో బొత్స అత్యంత సన్నిహితంగా సరదాగా ముచ్చటించారు. తన వారసులు రాజకీయ రంగ ప్రవేశం కోసం బొత్స కూటమి పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారానికి ఇది మరింత ఊతమిచ్చింది. ఇటీవల కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పెద్దగా కష్టపడకపోవడం వెనుక ఆయన తదుపరి రాజకీయ అడుగుల గురించి సంకేతాలున్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన జగన్ ఆయనను బుజ్జగించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కార్డును వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ ఒక్కో స్థానంలో కనీసం 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాంటి చోట బలమైన సామాజిక వర్గానికి చెందిన బొత్స కూడా దూరమైతే వైసీపీ ఉనికి ఉండదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం వెనుక బొత్సను పార్టీ మారకుండా కట్టడి చేసే ఉద్దేశం కూడా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స గనుక పార్టీ విడితే ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే ఈ పదవి ఆఫర్ పై తెరపైకి వచ్చిందనే వైసీపీలో ఎక్కువ మంది భావన. జగన్ రాజకీయ శైలి గమనిస్తే ఆయన ఎవరికీ సంపూర్ణమైన పవర్ ఇవ్వరు. ఎవరికి ఏదైనా పదవి ఇస్తే అది వారిని బలిపశువులుగా వాడుకోవడానికే ఇస్తారు. ఇప్పుడు బొత్సకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా అది కేవలం పేరుకే పరిమితం. దైనందిన వ్యవహారాల్లో సజ్జల చెప్పినట్లుగానే జరుగుతుంది. గతంలో కూడా కీలక నేతలకు పదవులు ఇచ్చినప్పటికీ నిర్ణయాధికారం మాత్రం జగన్ చుట్టూ ఉన్న కొందరు ముఖ్య నేతల వద్దే ఉండేది. ఒకవేళ పార్టీకి వ్యతిరేకత వస్తే, ఏదైనా తప్పుడు నిర్ణయం జరిగితే ఆ నిందను మోయడానికి ఒక బలిపశువు అవసరమని, ఆ స్థానంలో బొత్స నుంచే ప్లాన్ ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.